ఈ మధ్య కాలంలో మనము న్యూస్ వింటున్నాం కదండీ! అసలు ఆ న్యూస్ వింటేనే అసలు మనకైతే చాలా చాలా భయమేస్తా ఉంది. ఆ న్యూస్ ఏంటంటే ఏఐ అన్ని ఉద్యోగాలను తినేస్తా ఉంది. ఏఐ అనేది నిరుద్యోగ సమస్యను పెంచుతుంది. ఇది నిజమే అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కొన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పటికే చాలా చాలా సెక్టార్స్‌లో కొన్ని లక్షల ఉద్యోగాలు పోయాయన్నమాట. ఉన్న ఉద్యోగాలు పోయాయి. 10, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు. అది ఎలా అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనిషితో పని లేకుండా ఓన్లీ టెక్నాలజీతోనే పని చేసుకోవడం కోసము ఎక్కువ కంపెనీస్ ముందుకొస్తున్నాయి. ఎందుకంటే మనిషికైతే జీతం ఇవ్వాలి. మనిషి అయితే రోజుకు 8 గంటలు, 10 గంటలు మాత్రమే పని చేయగలుగుతాడు. మనిషికైతే లీవ్స్ ఇవ్వాలి. మనిషికి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. లేకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇలా రకరకాల బోనస్‌లు అవన్నీ కూడా ఏంటంటే ఇవ్వాల్సుంటది. కానీ మెషిన్‌కు టెక్నాలజీకి ఒక్కసారి ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి పెట్టేసామంటే, దాన్ని ఒక్కసారి అప్‌డేట్ చేస్తే చాలు నెలకోసారో, సంవత్సరానికోసారో దానికి ఏదో ఛార్జింగ్ పెట్టేసాం, దానికి ఏదైనా బ్యాకప్ ఇచ్చేసామంటే ఆటోమేటిక్‌గా పని జరిగిపోతది. 24 అవర్స్ పని జరుగుతది. ఎటువంటి జీతం అవసరం లేదు. ఇంక్రిమెంట్‌లు, సాలరీలు, లీవులు ఏమి అవసరం లేదనమాట. మనిషి అయితే కారణాలు చెప్తాడు. నాకు జ్వరం వచ్చింది. నాకు అది, ఇది అని చెప్పేసి. కానీ మెషిన్ టెక్నాలజీ ఏదైతే ఉందో కారణం చెప్పదు. అందుకే ఎక్కువ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే టెక్నాలజీ మీద డిపెండ్ అయితున్నాయి. ఏఐ మీద డిపెండ్ అయితున్నాయి. ఇంకా ముందు ముందు రాబోయే కొంత